రావద్దు, మమ్మల్ని టచ్ చేయాలని చూస్తే చనిపోతామంటున్నారు. మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం, జీవితాంతం అక్కడే ఉంటాం, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, దేశంలో వేరే సమస్యలు లేవా, అంతా మాపై పడ్డారు అంటూ కూడా అఘోరి వర్షిని ఒక వీడియో విడుదల చేశారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు అప్పుడే వీడియో చూపించే ప్రయత్నం చేస్తోంది. మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. హర్ హర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేము కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాది ఒక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి. 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది?
అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. హర్ హర్ మహాదేవ్. ఇది వాళ్ళిద్దరూ కలిసి ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్గానే కనబడుతోంది. నా గురించి ఎవరు మాట్లాడకండి అంటున్నారు. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు మీడియాకు సంబంధించిన వార్తల్ని చూస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి అమ్మ వర్షిని, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజమే కాదు, నీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు, ఏకంగా అఘోరాలు కూడా ఏదైతే సాధనలో నువ్వు వెళ్ళాలనుకున్నావో, నీ సాధన కోసం నువ్వు ఆ లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి నీ వ్యక్తితో వెళ్ళావో, ఆయన అందరూ కూడా ఫేక్ అని అంటున్నారు. అనేక ఆరోపణలు, అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత అటు లేడీ అఘోరి లేదంటే అల్లూరి శ్రీనివాస్గా ఈ సమాజం చెప్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఉన్నది. అక్కడ లేడీ అఘోరి సమాధానం చెప్పాలి. ప్రతిసారి కూడా ఆత్మార్పణ చేసుకుంటాం. ఇది కామన్గా అయిపోయిందా? ఇన్ని రోజులు నేను ఇక్కడ మాట్లాడడం తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఎందుకని అంటున్నా అంటే, ఒక పిచ్చోడికి ఇంకో పిచ్చితోడైనట్టుగా ఉంది. చూడడానికి చాలా చక్కగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఏంటమ్మా ఇది నాకు పూర్తిగా ఈ దరిద్రం ఏంటి? మీకు నిజంగా ఏదైనా జరిగింది, మీరు నిజంగా ఇలా ఉండాలనుకుంటే ఈ తల్లిదండ్రులు ఒప్పించుకోండి. ఆ తల్లిదండ్రులకు ఇక్కడ గోస మిగులుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా 10 మంది ఇప్పటికే ఒక మహిళ వచ్చిందని పెళ్లి చేసుకున్నాడని చెప్పి, ఇంకొకరు చాలామంది కూడా తమ దగ్గర పూజలు చేసిందని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇటువంటి దరిద్రానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన భారత మీ పని ఉంటుంది. కానీ పూర్తిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు పెడితే అది ఎట్టి పరిస్థితి తగదు. ఇక ఆత్మార్పణం వెళ్ళిపోతున్నాను అంటున్నారు. అఘోరి గారిని అడుగుతాను సూటిగా, మీరు డెఫినెట్గా వార్తలు చూస్తూనే ఉంటున్నారు కాబట్టి, నేను సనాతన ధర్మం కోసం కాపాడాలి, నువ్వు రావాలని తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగారా? సనాతన ధర్మం వచ్చి కాపాడమని ఎవరిని ఇక్కడ రిక్వెస్ట్ చేశారా? నువ్వు వస్తే కానీ ఆడపిల్లకు రక్షణ లేదని చెప్పి ఎవరిని అడిగారు నిన్ను? చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, సమాజం ఉంది. ఇంతమంది క్వశ్చన్ చేస్తే లేనిపోని ఒక వ్యక్తి నీ అంతా నువ్వే వచ్చి ఏదో చేస్తాను, ఏదో ఉద్ధరిస్తానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి కాదా? ఆ రోజు ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి రమ్మని అడిగారా? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా దగ్గరికి వచ్చి సనాతన ధర్మం కాపాడమ్మా, మేము కాపాడలేకపోతామని రిక్వెస్ట్ చేశారా? ఆడవాళ్ళని రక్షించుకోలేకపోతామని రిక్వెస్ట్ చేశారా? నీతి వ్యాఖ్యలు, శుద్ధ వ్యాఖ్యలు మొత్తం చేసింది మీరు. ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంటే కనబడుతోంది. నిజంగా మీరు సనాతన ధర్మం కోసమే వచ్చాను, నిజంగా నేను సాధనే చేశాను, నేను అఘోరిగా మారిపోయినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు 100 వస్తాయి. ఇంకా 1000 వచ్చినా కూడా తట్టుకొని ఓపిక సమాధానం చెప్పాల్సిన భారత మీ పైన ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఆత్మార్పణ చేసుకుంటే, నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశానికి ఒరిగే ఒక అన్యాయం చెప్పు. వారికి ఇక్కడ ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి జరిగేటువంటి ఒక అన్యాయం చెప్పండి. నీ అంతా నువ్వు వచ్చి సనాతన ధర్మం అని చెప్పి, నీ అంతా నువ్వు వచ్చి దేవాలయాన్ని రక్షిస్తానని చెప్పి, నీ అంతా నువ్వు వచ్చి అమ్మాయిలను కాపాడుతానని చెప్పి ఒక అమ్మాయిని బుట్టలో వేసుకొని పక్కకు తీసుకొని అమ్మాయిని పట్టుకొని పారిపోయేదే కాకుండా ఇప్పుడు సమాజం క్వశ్చన్ చేస్తున్న సమాజాన్ని తప్పించుకోవడం కోసం ఈ రకంగా బ్లాక్మెయిల్ వీడియోలా? నిజంగా నీకేం తప్పు లేదు, మీరు కరెక్ట్గానే ఉన్నారు, మీరు కలిసి ఉన్నారనుకుంటే పోలీసులకు సమాధానం చెప్పండి, ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఆ స్వరూపరాణి తల్లి, అన్న హర్ష, విష్ణు, కోటయ్య వీళ్ళందరూ కూడా ఆ పాపని ఇన్ని రోజులుగా సాది కష్టమో సుఖమో పాపని చదివించుకుందామని చెప్పి లక్ష్యంతో వెళ్ళినటువంటి ఆ పాపని, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తే వారికి సమాధానం చెప్పవచ్చు. ఒక్కరు గారు, ఇద్దరు గారు ఏకంగా సమాజమే నీ పైన ఆరోపణలు చేస్తుందంటే లేదు, నేను తప్పు చేయలేదు, నిజంగా సాధన చేశాను, నేను లక్ష్యం కోసం వచ్చాను. ఒక అమ్మాయి ఈ రకంగా ఇబ్బందులు పడింది, వర్షిని ఆ తల్లిదండ్రులు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, అన్న ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు, అందుకే నా దగ్గరికి నేను రక్షణ కోసం తీసుకెళ్ళి ఆ సమాధానం చెప్పేదేనా? అథెంటిక్గా ఒక సమాధానం ఉండదు, దేనికి ఉండదు. ఆత్మార్పణం అని చెప్పి అనేసి సరిపోతుందా? డైరెక్ట్గా ఇప్పుడు అడుగుతున్న, ఆత్మార్పణం వల్ల, మీరు చేసుకునే ఆత్మార్పణం వల్ల సమాజానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా? పోనీ ఏదైనా న్యాయం జరుగుతుందా? పదే ఇష్టం వచ్చిన పెట్రోల్ ట్యాంక్ సిద్ధంగా ఉందా? ఈ పెట్రోల్ ట్యాంక్ అని చెప్పి ఎంతమందిని ఇంకా మోసం చేయాలనుకుంటున్నారు? మీరు చాలా ఓపిక్గా నిజంగా మీరు సాధన చేసి ఉండి, మీరు నిజంగా ఆ సాధనలో ఉండి అఘోరిగా మారిపోయినట్టయితే సమాజంలో జరిగినటువంటి అసమానతల్ని తొలగించడం కోసం వచ్చారని చెప్పిన మీరు ఈ సమాజాన్ని ఫేస్ చేయాల్సిందే, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము. ఇప్పుడు సదరు మహిళ ఎవరంతా తానే వచ్చి నన్ను ఈ రకంగా పెళ్లి చేసుకుని చెప్పరు కదా. పోయి నీ దగ్గర ఏం ఆశించినాదని చెప్పు. ఏం ఆశించింది నీ దగ్గర నుంచి? నువ్వు దగ్గర అంటే చాలామంది అంటున్నట్టుగా 6 అడుగుల అంధగాడివి అయితే కాదు, లక్షల కోట్ల డబ్బులు అయితే లేవు. మరి నుంచి ఏం ఆశించా మహిళ బయటకు వచ్చింది నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి?
అసలు మీ పెళ్ళే చట్టబద్ధంగా చెల్లదని చాలా మంది అంటున్నారు కదా, వారికి సమాధానం చెప్పండి. ఎస్ మేము ఈ రకంగా మనసులు కలిసాయి, మాకు మేము ఉండాలనుకుంటున్నాను.